దేవుని నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞ దేవునికి కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధముగా సంఘములకు దైవజనులకు కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో నేను చెప్పాలి అనుకున్న సాక్ష్యం ఇక్కడ చాలామందికి తెలిసిందే, కానీ ఈ సమయంలో పంచుకోవటం అనేది ప్రభువుని కనపరచబద్దునే ఉన్నాను. అందు నిమిత్తమే దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడి ఉన్నాను. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకముగా దేవాతి దేవుడు నా బ్రతుకులో, నా జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక ఘట్టంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి దేవుని సన్నిధిలో సాక్ష్యం పంచుకోవాలి అనుకున్నాను. లాస్ట్ టైం ఇక్కడ ప్రేమ రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నాను వివాహం నిమిత్తమై. దేవాతి దేవుడు దాని విషయంలో గొప్ప కార్యాన్ని చేసి వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని లేఖనము సెలవిచ్చినట్లుగా అట్టి పరిశుద్ధమైనటువంటి ఘనమైన వివాహాన్ని నా జీవితంలో దేవాతి దేవుడు జరిగించి ఉన్నారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. వివాహమైన తదుపరి సంఘములోనికి ప్రథమముగా దంపతులుగా రావడానికి కృపగల దేవుడు కృప చూపించారు. అందును బట్టి దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రక్రియలో దేవుడు ఎన్నో కార్యాలు చేసి ఉన్నారు. అడుగడుగున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకి ఉన్నతమైన నామము కలిగి ఉన్నది. అట్టి రీతిగానే ఆయన సన్నిధిలో చేసిన ప్రతి మనవిని కూడా ఎంతో వినయముతో దేవాతి దేవుడు ఆలకించి అంతకంటే మహోన్నతమైన రీతిలో మా బ్రతుకులో కార్యాన్ని జరిగించి ఉన్నారు. చాలా ఇప్పటికీ కూడా నాకు ఆశ్చర్యం, ఎందుకంటే నా జీవితంలో ఒకానొక క్షణంలో వివాహము జరుగుతుందో లేదో అన్న పరిస్థితి, ఆలోచన కూడా నాకు కలిగి ఉన్నాయి. కానీ నాకున్న ఒకే ఒక అవకాశము, ఒకే ఒక ఆధారము, నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు, అన్య జనాంగంలో నుండి వచ్చినటువంటి బిడ్డను. వివాహం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే జీవితం నడిపింపబడాలి అంటే నేను దేవుని బిడ్డగా నేను మారి ఉన్నాను. నా జీవితంలోనికి కూడా దేవుని బిడ్డ వస్తేనే నా బ్రతుకుకి ఒక అర్థం అనేది ఉంటుంది. లేకపోతే నేను దేవుని బిడ్డ ఉన్నప్పటికీ అది దేవునికి ఘనత కాదు. కాబట్టి దేవుడు నేర్పించినటువంటి క్రమంలో అట్టి రీతిగానే దేవుని సన్నిధిలో అడిగాను. దేవుడు అదే విధముగా నాకు ఒక సాటి అయినటువంటి బిడ్డను బహుమానంగా అనుగ్రహించి ఉన్నారు నా భార్యగా. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అన్నింటిలో కూడా ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ ఒక విధంగా చెప్పాలి అంటే నాకు సమవుచిగా దేవుడు నాకు సహకారిని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు. తను కూడా మీ మధ్యనే ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితంలోకి కార్యం చేసి దంపతులుగా ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటున్నాను. యాక్చువల్గా సాక్ష్యాన్ని పంచుకునే అవకాశం రాదేమో అనుకున్నాను, ఎందుకంటే జనరల్గా సరే దేవాతి దేవునికి ఎన్నో వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవాతి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి బహుమానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇరువురి కుటుంబాలలో కూడా దేవుడు ఒక కార్యాన్ని జరిగించారు. ఎలా చేశారు అంటే మీరే ఆశ్చర్యపోయే విధంగా చేశారు. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ విధముగా ఆయన సన్నిధిలో మమ్మల్ని సాక్షిగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకముగా ఇదంతా జరగడానికి గల కారణం తను చేసుకున్న ప్రార్థనలు ఒక వారం అయితే మా కొరకు ఎంతో మంది విశ్వాసులు, దైవజనులు, ఆత్మీయులు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించారు. మాది 10% ఉంటే మిగతా అంతా 90% ఎంతో మంది. ఎందుకంటే మా వివాహాన్ని బట్టి మేము ఆనందిస్తున్నామో లేదో మాకు తెలియదు, కానీ మాకంటే మా పరిచయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందును బట్టి మేము ఇంకా ఆనందిస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కీర్తనలు 37
చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి నష్టపడకము. యెహోవా యందు నమ్మకయించి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వారిని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చు వారిని చూచి వ్యసనపడకము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుంటున్నారు. దీనులు భూమిని స్వతంత్రించుకుంటున్నారు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వారి కత్తి వారి హృదయంలోని దూరును, వారి వెండ్లు విరవబడును. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుతారు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చిపోయేందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తులు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. కీడు చేయుట గాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకుందరు, వారు దానిలో నిత్యము నివసించెదరు. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు చాలవు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారి దోషులుగా ఎంచడు. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటని విస్తరించిన చెట్టు వలె వారు వర్ధిల్లి ఉండెను. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరచు వారి సంతతి నిలుచును గాని యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. చివరి వచనాలను తెలుసుకుంటున్నాం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణు జొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. కృతజ్ఞతలు చెబుతా మంచితనాన్ని చూపించండి. ఆయన చేసిన వీళ్ళ తలపోసుకుందాం, ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను దినంలో సత్యంగా ఉండడానికి కారణమైన క్షమించబడ్డానికి కారణమైన దేవాలయం, అనుకు నేను క్షమించబడ్డానికి కారణమైన దేవాలయం. నేను నాకు ఏ పేరు కూడా పొందవచ్చు కదా, నువ్వు అడుగు వాటి గురించి వాటి పెట్టి అత్యధికంగానే నేను నాకు దయచేశాడంట. ఆయన చేతి నీళ్ళలో నేను నన్ను కప్పాడు,
ఆయన ఏ క్షణం కూడా నేను నన్ను విడిచిపెట్టలేదు. ఒక క్షణము కూడా ఆయన నేను నన్ను మర్చిపోలేదు. ఆయన ప్రేమ చేత మనల్ని ఆవరించాడు. ఆయన రెక్కల కింద మనల్ని దాచాడు. ఆయన కంచెగా మన చుట్టూ ఉన్నాడు కనుక మనం కాపాడబడుతున్నాం. గర్భంలో పుట్టిన చిట్టి బిడ్డలు తన తల్లైన మరుస్తుందట, కానీ వారిని మరచిపోతారు. కానీ నేను ఇది మర్చిపోచాలని మనకు వాగ్దానం చేసింది ఆయన. ఎందుకంటే ఆయనకు మనం అంటే ఇష్టం, ఎందుకంటే ఆయనకు మనం అంటే ప్రాణం కనుక. మనం సంతోషంగా ఉండడానికి తన బాధను అనుభవించాడు ఆయన. మనం సుఖంగా ఉండడానికి ఆయన నిందలు పడ్డాడు. నువ్వు నేను క్షేమంగా ఉండడానికి ఆయన నరకపు పొలిమేరులో ఆయన తన మరణ శిక్షను భరించిన దేవుడు ఆయన. ఎందుకంటే తండ్రిగా తను మన ఎడల ప్రేమని కలిగినాడు. తండ్రిగా మన ఎడల తన దయను కనపరుస్తున్నాడు. ఒక క్షణం కూడా నేను విడిచిపెట్టలేదు కదా అని అంటాడు ఆయన. అవును, నా చేతుల నుంచి ఎవరు నేను అప్పగించలేదు, నా చేతుల నుంచి ఎవరు విడిపించలేదు. ఎందుకంటే నా చేతిలో దాచడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు ఆయన. ఒక తండ్రిగా నీకు నాకు సమస్తములు దారిపోసిన దేవుడు ఆయన. ఒక తండ్రిగా తన ప్రేమను మన ఎడల కనపరిచిన దేవుడు ఆయన. తండ్రిగా మనకు సమస్తం అనుగ్రహించాడు ఆయన. ఆయన అంటాడు, నిమిషం మాత్రం నేను విసర్జించాను కానీ గొప్ప వాస్తులతో నేను సమకూరుస్తాను అంటాడు ఆయన. నేను ఇది మర్చిపోలేనయ్యా, నేను ఇది మర్చిపోచాలను అని అంటాడు ఆయన. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నీకు తోడుగా ఉన్నాను అన్నాడు. సదాకాలం నేను విడిచిపెట్టను, నీకు తోడే ఉన్నాడు ఆయన. ఆయన మన పక్షంలో ఉన్నాడు. ఇగో మన కంటికి కనబడకపోయినా, మన చెవులకు వినబడకపోయినా ఆయన కృప చూపించడం మానలేదు ఆయన. ఆయన కోపించుకునే వాస్తవం చూపుతున్నాడు తప్ప ఆయన మనల్ని మర్చిపోలేదైనా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. కంటికి రెప్పలు నన్ను కాపాడడానికి మేము అర్హులమా తండ్రి ప్రభా? నేను దోషులుగా నీ సన్నిధిలో మేము ఉండడానికి ఏ పాటి వారము ప్రభా? మిమ్మల్ని చెప్పడానికి మాకు ఏ ఆనంద లేదు ప్రభా. తండ్రి అంతా మీరే ప్రభా, అంతా మీరేనైనా, అంతా కేవలం మీరు మాత్రమే. మేము ఈ దినం ఉండడానికి నీ కృపయ్యా, నీ మంచితనమయ్యా. నేను ఆరాధించుకుంటే నీ ఉంటే మాకు చాలు, నీ ప్రేమ ఉంటే చాలు. నీ ఒడిలోనే మాకు నెమ్మది ఉందని మేము తెలుసుకున్నాం. నీ ఒడిలోనే సుఖమయ్యా మాకు. ఈ లోకంలో మాకంటే ఏముందో తండ్రి మీరు తప్ప మాకు అయ్యా తండ్రి సంతోషాన్ని ఇచ్చేవారు, మాకు ఆనందం కలిగించేవారు. నీ ఒడిలోనే మాకు నెమ్మదని తెలుసుకున్నాము ప్రభా. మీరే మా సంతోషం, మీరే మా ఆనందం. నీ సన్నిధి పరిమళమే మాకు అయ్యా తండ్రి ప్రభా శ్రేయస్కరము ప్రభా. నాడు నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ యేసు, నీకు వందనాలు అయ్యా. లార్డ్ నీకు వందనాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వము నీవయ్యా. నీవుంటే నాకు చాలు ప్రభా. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. నా జీవమా, నా స్నేహమా నిన్ను ఆరాధిస్తాను ప్రభా. అందరు కలిసి తండ్రి దేవా, నా తండ్రి, నా సర్వము, నా ప్రాణము, సమస్తము నీవయ్యా. నీవుంటే నా జీవితంలో అది చాలు. లోకంలో ఏమున్నా లేకపోయినా నువ్వు నాతో ఉంటే చాలు ప్రభా. నేను బ్రతుకుతాను, నీ కృప ఉంటే చాలు, నేను బ్రతుకుతాను ప్రభా. చెప్తాను తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా నిన్నారాధించెదను.
చూశాను. అలాంటి అద్భుతమైన ప్రేమ కలిగిన వాడు ఓ ప్రేమ స్వరూపి ఆరాధిస్తున్నాము. ఈ కార్యములు ఆశ్చర్యములు మా జీవితంలో అన్ని కార్యములు మా జీవితంలో చేసేలో ఇలాంటి దేవుడి లోకంలో ఎవరున్నారు తండ్రి? మా బ్రతుకు చాలదని ఆలోచిస్తాం. ఈ యొక్క గొప్పతనాన్ని పాడడానికి మా జీవితం సరిపడు. మీరే మా సుఖము, మీరే మా సంతోషము, మీరే మా ఆనందము, మీరే మా విషయం. తండ్రి అయ్యా ప్రభాత నీ వైపు చేతులు చాపితే మాకు సమీపం అవుతావు. అయ్యా తండ్రి వాడిగా ఉందని తెలుస్తావు, ఓదార్చుతావు, ఆదరిస్తావు, కన్నీళ్లు తుడుస్తావు, నీ అప్పుడ చేర్చుకుంటావు. ఇలాంటి స్నేహితులు లోకంలో ఎవరున్నారు? మరమని దేవుడు నిజమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా ఓ మా మంచి స్నేహితుడా, నీ సన్నిధి మాకు పరిమళం, నీ తోడు మాకు నెమ్మది, నీ తోడే నీ సన్నిధి మాకు చాలయ్యా. Come
తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆ సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు తండ్రి దేవా ఆ సర్వం నీవయ్యా నీవుంటే మాకు చాలు నా ప్రియుడా నా ప్రాణుడా మాకు ఏమున్నా బంగారం ఐశ్వర్యాలు ఉన్నా మేము మాకు బలగా ఉన్నా మాకున్న ఆస్తిపాస్తులు ఉన్నా మాకు అయాత్రి లోకంలో ధన సంపద మరి ఏది ఉన్నా నీ ప్రభా మీలా మాకు సంతోషం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు మీరుంటే మాకు చాలు ఎందుకంటే మా దేవుడు బలవంతుడు ప్రతి పరిస్థితులకు ఏమైనా రోగమైన బాధ అయినా ఇబ్బంది అయినా ఇరుకైనా నిందలైనా అవమానమైన శోధనలైనా బలహీనతలు ఏవైనా అది శత్రువైనా మరి ఏదైనా కూడా ప్రభా వాటన్నిటికంటే బలవంతుడైన దేవుడు మా తండ్రి మాకున్నాడు మా పక్షాన ఉన్న దేవుడు ఆయన మా చేయి విడువని దేవుడు ఆయన మమ్మల్ని మర్చిపోని దేవుడు ఆయన విడిచిపోలేని దేవుడు నేను నిన్ను మర్చిపోలేను ఎందుకంటే నీ కొరకు నేను ప్రారంభించాను నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ నువ్వు నా ప్రాణం కంటే విలువైన వాడవని తండ్రి ప్రభు మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించిన ఓ ప్రాణ ప్రియుడా మీరు మాకుండగా తండ్రి ప్రభు నీతో సాగి లోకంలో ఏది ఉంటుంది మా జీవితంలో మీతో సాగి లోకంలో ఏది మేము అయా తండ్రి ప్రభు చూడగలం నీ ప్రేమ అద్భుతము ప్రభు నీ ప్రేమ అపారము నీ సంకల్పము నువ్వు తల్లి గర్భంలో రూపింపబడక ముందే మమ్మల్ని మీరు కోరుకున్నారు మీరు ప్రేమించారు నీకు కుమారులుగా నీకు కుమార్తెలుగా వారసులుగా మమ్మల్ని చేశావయ్యా ఈ అభాగ్యులమైన మేము ఈ సమయంలో ఓ తండ్రి యొక్క కుమారులమని చెప్పుకునే కృప మాకుంది భాగ్యము మాకు ఇచ్చావు ప్రభా నీ రక్తం ఇచ్చుకున్నావు మమ్మల్ని పరిశుద్ధపరిచావు ఈ దినమున దీనులమైన మేము ఇవతని రాజ్య యొక్క కుమార్తెలు చెప్పగలుగుతున్నామంటే మాకు ఒక నిరీక్షణ ఉందంటే ప్రభా మీరుంటే మాకు సార్ అదే మా ధన్యత మీరు మాకున్నందుకు కృతజ్ఞత తండ్రి అని పిలిచే కృప మాకు ఇచ్చావు ఓ తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు డాడీ నీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు మా ఇళ్ళలో చేసే ప్రతి మేలుకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తే యేసు నామమున ఈ స్తుతి ఆరాధన ప్రార్థన అడివేడుకుని సమర్పిస్తున్న మా ప్రియ పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ దయచేసి కూర్చుంటారు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా చేతులెత్తాం స్తోత్రం చెప్తాం హల్లెలూయా అంత స్లోగా చెప్తున్నారు కొద్దిగా బిగ్గరగా చెప్తాం హల్లెలూయా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించిన దాకా మంచిదండి చర్చ్ క్యాలెండర్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక త్రిత్వం గుడ్ ఫ్రైడే అయిపోయింది ఈస్టర్ అయిపోయింది తర్వాత చెప్పాలి ఆరోహణం అయిపోయింది తర్వాత పెంతెకోస్తు పండుగ లాస్ట్ వీక్ అయిపోయింది ఈరోజు త్రిత్వం యొక్క పండుగ త్రిత్వం మన దేవుడు త్రియేక దేవుడు అని బయట చెప్తున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాబట్టి ఒకసారి మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఎంతమంది రక్షణ పొందుతారు
ఎంతమంది కొనుక్కోలేదు? మనం ఇద్దరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రక్షణ పొందుకున్న వాళ్ళు చేతులు లేపిన వారు చాలా మంది ఉంటున్నారు. రక్షణ పొందుకున్న వారు ఒకరిద్దరు చేతులు ఉన్నాయి. అంటే ఒకవేళ ఆ ఇద్దరు ఒకరైతే రక్షణ పొందుకోలేదో రక్షింపబడ్డ మనని త్రిత్వం గురించి అడిగితే మనం ఏమైనా చెప్పగలుగుతాం వాళ్ళకి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే సరిపోదు కదా. ఎందుకంటే రక్షింపబడ్డ మనము త్రిత్వం అంటే ఏంటి అసలు తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఏ యుగంలో ఉన్నామండి? పరిశుద్ధాత్మ యుగంలో ఉన్నాం. తండ్రి కాలము అయిపోయింది, కుమారుడు యుగము అయిపోయింది. పరిశుద్ధాత్మ యుగంలో సంఘము నడిపింపబడుతున్నది. కాబట్టి ఒక నాన్ బిలీవర్ వచ్చి మనం అడిగితే మనము చెప్పే స్థాయిలో వాక్యంలో ఎదిగి ఉన్నామా? అటు రీతిగా మనము దేవుళ్ళు ఎదుగుతున్నామా అని మనము సరి చూసుకునే వారమై ఉంటున్నాం. కాబట్టి ఉదయకాలం మన సేవకులు వచ్చి త్రిత్వం గురించి చెప్పాలి అని వాళ్ళు చెప్పినప్పుడు ఆయన కూడా ఆయనకున్న అనుభవాన్ని బట్టి ఈరోజు సమాజంలో ఎటు రీతిగా క్రైస్తువులు ముందుకి నడిపింపబడుతున్నారు, ఎటు రీతిగా సమాజం క్రైస్తువుల మీద దాడి చేస్తున్నది, ఎటు రీతిగా ఒక అన్యుడు వచ్చి క్రైస్తవుల్ని అడిగితే మీకు ముగ్గురు దేవుళ్ళు కదా, ఒకడు తండ్రి అంటాడు, ఒకడు కుమారుడు అంటాడు, ఇంకొకడు పరిశుద్ధాత్ముడు అంటాడు. అసలు ఏంటి అంటే ఈరోజు సంఘంలో చేర్చబడ్డ మనము చెప్పలేని స్థాయిలో మనం ఉంటున్నామేమో. ఒకవేళ అటు రీతిగా మనం ఉంటే కనుక అసలు త్రిత్వం ఏంటి అని మనకి మొట్టమొదటిగా తెలియాలి. కాబట్టి త్రిత్వం అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కరెక్టే, కాదంటలేదు. కానీ తండ్రి ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే మనిషిని తన స్వరూపంలో చేసుకున్నాడు. కానీ మనిషి దేవుని ఆజ్ఞలకు ధిక్కరించి పాపానికి గురైపోయి ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక పాపాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషి పాపము చేసి నశించిపోతుండగా ఆనాటి నుంచే ఆయన ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి అంటే నేను నా స్వరూపంలో చేసుకున్న మనిషి నశించడానికి వీలు లేదు, కానీ వీటిని ఎట్టి రీతిగా రక్షించుకోవాలి అని తండ్రి యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆయననే తండ్రి అయిన దేవుడు. ఈరోజు రక్షణ మనకు అనుగ్రహింపబడ్డదంటే కేవలము ఆయన ద్వారాలు తెరిస్తేనే ఈరోజు కుమారుడు పంపింపబడ్డాడు. కాబట్టి తండ్రి యొక్క ప్రణాళిక ఏంటంటే ఒక ఆత్మ కూడా నశించడమైన చిత్తము కాదు. యేసుప్రభువు స్వయాన చెప్తూ ఉంటారు ఏంటంటే ఒక్క ఆత్మ నశించడం కూడా నా తండ్రి యొక్క చిత్తము కాదు అని చెప్తున్నారు. కాబట్టి తండ్రి యొక్క చిత్తం ఏంటి అంటే అంతటా అందరూ రక్షింపబడాలి. ఎందుకంటే మతము భేదము అంటూ ఏమీ లేదు. మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. కాబట్టి మానవుడు నిత్య నాశనం అనగా నరకము, బైబిల్ చెప్తున్నది నరకం అని. ఆ నరకం నుంచి తప్పించబడాలంటే దేవుడు ఒక చక్కటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు కనుకనే నేడు ఈరోజు మనము రక్షింపబడ్డాము, సంఘంలో చేర్చబడి ఉన్నాం. కాబట్టి గాడ్ హ్యాస్ అ ప్లాన్. మనం నిర్మయ గ్రంథంలో చూసుకున్నట్లయితే 29 లెవెల్ అంటారు కదా, ఐ హ్యావ్ అ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. నేను నీ పట్ల మంచి ఉద్దేశము నేను కలిగి ఉన్నా. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నీకేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇస్తాను కాదు, నేను ఏదో పెద్ద డాక్టర్ చేస్తాను, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చేస్తాను కాదు. వాట్ ఈస్ గాడ్స్ ప్లాన్ అంటే నువ్వు నరకానికి పోకుండా రక్షణ పొందుకొని రక్షణ బాటలను నడుచుకోవాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఈ లోకపరమైన ఏమంటారు స్థాయి మనం చూసుకున్నట్లయితే అది దేవుడు ఎవరికి తగ్గ వాళ్ళకి అనుగ్రహిస్తుంటాడు. కానీ గాడ్స్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఎవ్వరు నశించుకోవద్దు. ఈరోజు దేవుని బిడ్డలకు రక్షణ పొందుకున్న మనము ఆత్మ యొక్క విలువ తెలుసుకోవాలి. అంటే తండ్రితోని సావాసం ఉన్నప్పుడు, కుమారుడితో నువ్వు ఐక్యపరచబడినప్పుడు, నువ్వు ఫలించేవాడు ఉన్నప్పుడు ఆత్మ యొక్క విలువ నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉంటావు. ఎందుకంటే ఇదే రక్షణ కానీ మనం పొందుకోకపోయి ఉంటే కనుక మనము నిత్య నాశనానికి గురైపోయేవారు. కానీ దేవుడు జగత్పునాది వేయబడక మునిపే, బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్, జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ఒక చక్కటి ప్రణాళిక సంకల్పం చొప్పున ఆయన మనని రక్షించుకున్నాడు. త్రిత్వంలో ఒక మర్మం దాగబడి ఉన్నది, అది కూడా మనం ధ్యానిస్తాం, త్వర వెళ్దాము. కాబట్టి ఎవరు రక్షింపబడతారు, ఎవరు రక్షింపబడరు అన్నది కూడా క్లారిటీ త్రిత్వంలో ఉన్నది. ఆ త్రిత్వం గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతుండగా, సో తండ్రి యొక్క ప్రణాళిక గుర్తెరిగిన మనము ఆ ప్రకారం నడుచుకుంటున్నామని మనము ప్రతిదినము
ప్రతి క్షణము అన్నది మనము సరి చూసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే ఒక ప్లాన్ ఇచ్చినప్పుడు ఆ ప్లాన్ని సరైన రీతిలో ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తాడు. ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినాక దాన్ని సరైన క్రమంలో నడిపింపబడడానికి ఎవరు కావాలి? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరు ఉన్నారు? ఇంజనీర్ ప్లాన్ ఇస్తాడు అంతే. అది కట్టించేవాడు ఎవరు? సూపర్వైజర్ అని ఒకడు ఉంటాడు. వాడికి అప్ప చెప్తాడు, అరే ఈ ప్లాన్ ప్రకారం నువ్వు నడిపించు, నేను వచ్చి చూసి వెళ్తూ ఉంటాను. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుడు సూపర్విజన్ చేస్తున్నాడు మనకి. ఒక ఇంజనీర్ ఎట్లయితే ప్లాన్ ఇచ్చి సూపర్వైజర్కి నమ్మి వాని కింద పనిచేస్తాడు కనుక వాడిని పెట్టుకొని క్రమంగా సక్రమంగా నడుస్తున్నా అని చెప్పి అది ఎట్లయితే గమనిస్తూ ఉంటాడో, చక్కగా ఆ బిల్డింగ్ ని వాడు నిర్మిస్తూ ఉంటాడో, అట్టి రీతిగానే మన జీవితాలు కూడా కట్టబడుతున్నాయా లేదా అని పరిశుద్ధాత్మ దేవుడిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా మనకి అనుగ్రహించు. వీఆర్ అండర్ సూపర్విజన్. సీసీ కెమెరాలు పెట్టినప్పుడు ఇక్కడ చెప్తారు కదా, యూఆర్ అండర్ సర్వలెన్స్, చూస్తున్నారు నిన్ను అని చెప్తా ఉంటారు. అట్టి రీతిగా మనం ఒకటి గుర్తించాలి. ఏంటంటే మనము పుట్టినప్పటి నుంచి తుది శ్వాస విచ్చే వరకు గాడ్ ఈస్ వాచింగ్ అట్ యు. దేవుడిని ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క మాటని, ప్రతి ఒక్క కదలికని ఆయన గమనిస్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వము త్రియేక దేవుడిని ఆరాధిస్తున్న మనము నిజంగా రక్షణ పొందుకున్నాం, మంచిదే. కానీ నిజంగా రక్షింపబడతామా అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న మనకు ఉండాలి. ఆ ప్రశ్నకి జవాబు కూడా మన జీవితాలే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఒక చక్కటి ప్రణాళిక, మానవుల్ని రక్షించడానికి ఒక చక్కటి ప్రణాళిక కలిగి తన కుమారుడిని భూమిపైకి పంపి ఉన్నాడు. కుమారుడు తండ్రి యొక్క ప్రణాళికని ఆయన గుర్తెరిగి దాన్ని నెరవేర్చడానికి ఆయన పంపబడ్డాడు. కుమారుడు ద్వారా సర్వలోకంలో ఉంటున్న మానవులందరూ రక్షణ పొందుకునే కృపను తండ్రి అనుగ్రహించున్నారు. ఎందరైతే నా యందు విశ్వసిస్తారో వాళ్ళు ఎన్నటికీ నశించరు, కానీ వాళ్ళు నిత్య జీవము పొందుకుంటారు అని కుమారుడు చక్కటి మాటలు పరిశుద్ధ వాక్యం ఆయన తెలియజేసింది. కాబట్టి ఆయన యందు విశ్వసించే వారిని మనం ఉంటున్నాం. కానీ విశ్వసించి క్రమంలో మనం నడుచుకుంటున్నప్పుడు ఎట్టి విశ్వాసంలో మనం నడుచుకుంటున్నాము? సరైన విశ్వాసమైనా? ఈజ్ యువర్ ఫెయిత్ జెన్యూన్? కొంతమందికి ఫేక్ ఫెయిత్ ఉంటుంది, నమ్ముతారు కానీ ప్రార్థన చేసేసినాక ఒక సందేహం లోపల ఉంటుంది, ఏం జరుగుతుందేమో చూడాలి. ఇది ఫేక్ ఫెయిత్ అన్నమాట. కాబట్టి జెన్యూన్ ఫెయిత్ మనకు కావాలంటే వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ లైఫ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చేత మన జీవితాలు కట్టబడాలి. ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకుంటేనే దేవుడు అనుగ్రహించిన రక్షణను మనము పొందుకునే వారమై ఉంటాము అని వాక్యము తేట తెల్లగా చెప్తున్నాం. కాబట్టి దేవుడు పాత నిబంధన కాలంలో తన ప్రజలని ప్రేమించి దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా జగత్పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. ఎవరు మీరు? మానవులు, మనము కాదు. రక్షణ పొందుకున్నవారు కాదు, మనుషులు. వాళ్ళు దేవుని ప్రణాళికలు ఉన్నారు. కానీ ఆయన పంపిన కుమారుడిని అంగీకరించక ఎంతో మంది నాశన కూపానికి వాళ్ళు తావిచ్చి ఉన్నారు. వాళ్ళు నిజమైన దేవుడిని తెలుసుకోక వాళ్ళు రాయినో రప్పనో కొండని గుట్టని పుట్టని మొక్కుకుంటూ వాళ్ళు అసలైన రక్షణని విడిచిపెట్టి నిత్య నాశనానికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దేవుని కృపను బట్టి మనందరం రక్షింపబడ్డ మనము ఈరోజు నిజంగా ఆ రక్షణ బాటలో నడుచుకోవాలి అంటే కనుక ఎట్టి రీతిగా అయితే తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఆజ్ఞలు, నియ నిబంధనలు, కట్టడాలు ఏవైతే ఇచ్చాడో అవి ఎందరైతే పాటిస్తారో వాళ్ళు మాత్రమే కానాను దేశంలోనికి ప్రవేశిస్తారు అని చక్కగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కొత్త నిబంధన క్రైస్తులైన మనము తన కుమారుడు యొక్క బలియాగము ద్వారా ఈరోజు మనము కానీ ఆ కట్టడాలు, న్యాయ విధులు అవి దయపడక మనం కూడా వాటిని ధిక్కరించిన వారం అయితే మనం కూడా నిత్య నాశనానికి మనం కూడా అయిపోతాం. కానీ ఆశ్చర్యమైన కార్యం ఏంటి అంటే దేవుడు కృపని చూపి కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారని వాక్యం సెలవిస్తాడు. ఇట్ ఈస్ నాట్ బై యువర్ వర్క్స్, ఇట్ ఈస్ నాట్ బై యువర్ టాలెంట్స్, ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు కృపను అనుగ్రహిస్తే కుమారుడు ద్వారా కృపను మనకి పొందుకుంది మనం ఈరోజు రక్షణ బాటలో నడుచుకుంటున్నాం. రక్షణ బాటలో నడుచుకుంటున్న మనము ఒక్కవేళ న్యాయ విధులను, దేవుని యొక్క కట్టడాన్ని, దేవుని యొక్క వాక్యంకి విరుద్ధంగా జీవిస్తే రక్షింపబడ్డ నువ్వన్నా కూడా
నిత్య నాశనానికి చేరుకునే ప్రమాదము ఉన్నది అని మనం గుర్తించాలి. చాలా మంది మనం ఏం చేస్తామంటే సరైన వాక్యము అవగాహన లేక రక్షింపబడ్డాం కదా, ఆకర్షణలో దేవుడు చూసుకుంటాడులే, నా కష్టాలు దేవుడికి తెలియదా, నా భాగవతం అంతా దేవుడికి తెలుసు, దేవుడు చూసుకుంటాడులే. చాలా మందికి ఒక బ్లైండ్ ఫెయిత్ ఏంటి తెలుసా, ఆకర్షణలో శివం మీద దొంగని రక్షించాడు, ఆకర్షణ వల్ల నేను కూడా చెప్పాలి రక్షణ పొందుకుంటాను. లేదు, నువ్వు ఎప్పుడైతే నీ నోటితోని దేవుడి సొంత రక్షకుడిగా అంగీకరించో అప్పుడు నీ రక్షణ ప్రారంభమైంది. రక్షణ అనే ప్రయాణము ప్రారంభించి ఉన్నాము, దాన్ని విడిచిపెట్టాను. ఒక కార్ ఇక్కడి నుంచి ముంబైకి చేరాలంటే అది ఇంజిన్ ఆన్లో ఉంటేనే వెళ్తుంది, అది ఆఫ్ అయిపోతే ఆగిపోతుంది. అట్లనే రక్షణ కూడా ఒక్కసారి పొందుకున్నామో దాన్ని కొనసాగించేవారుగా మనం ఉండాలి. అందుకని భక్తుడు తెలియజేస్తుంటాడు, ఏమని తెలియజేస్తుంటే విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు మీరు చూచి మీ ముందున్న పరుగుని గుర్తించండి. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ రక్షణ బాటలో ఉంటున్నాం, కానీ నిజంగా రక్షణలో నడుచుకుంటున్నామా, నిజంగా దేవుని వాక్యానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? ఒక మాట చెప్పాలంటే మనం బలహీనులం. ఎక్కడో ఒక దగ్గర ప్రతిదినము ఏదో ఒక విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. బట్ ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ త్రూ హిస్ సన్. హోలీ స్పిరిట్ ఇచ్చాడు, పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఆయన మనని బలపరుస్తాడు. అందుకని మీ బలహీనతలు ఆయన మిమ్మల్ని బలపరిచేవాడు. అందుకని మనం ఎక్కడ తప్పిపోకుండా ఆయన అంగీకరించాము కనుక ఆ రక్షణని మనం ఎట్టి రీతిగా పొందుకోవాలని అది దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రణాళిక. కుమారుడు తండ్రి యొక్క ప్రణాళికని గుర్తించి ప్రతి ఒక్కటి తూచా తప్పక అవన్నీ నెరవేర్చాడు. అందుకని యేసుప్రభు చక్కటి మాటలు సువార్తలు అంటుంటాం, నేను నా సొంత మాటలు నేను చెప్పడానికి రాలే కానీ నా తండ్రి ఏవైతే చెప్పాడో అవే మీకు చెప్పడానికి వచ్చి ఉన్నాను. కాబట్టి తండ్రి అయిన దేవుడు మానవుల్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడిని ఆయన మన కొరకు ఈ భూమిపైకి పంపి ఉన్నారు. అంటే స్వార్థము లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ దేవుడు. He loved us so much that he gave his only son. అందుకని 3:16 under the John లో God so loved the world he gave his only son that whosoever believes in him shall not perish but have everlasting life. కాబట్టి దేవుని యందు సంపూర్ణ విశ్వాసము మనము కలిగి జీవించాలి. కాబట్టి కుమారుడిని పంపినాక మానవులకి రక్షణను అందించడానికి కుమారుడు తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరిగి అదన్నిటినీ నెరవేర్చాడు. కనుకనే ఆయన మరణాన్ని పొందాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మళ్ళీ ఒక 40 దినాలు భూమి మీద సంచరించాడు, ఆరోపణమై వెళ్ళిపోయాడు. నేడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. దానికన్నా ముందుగా మనం ఒక మాట ఆలోచిస్తే కనుక ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు పక్కన పెడితే మనకు తోడుగా ఎల్లప్పుడు ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మని పంపి ఉన్నాడు. కాబట్టి త్రిత్వం యొక్క క్లారిటీ మనకు కావాలి. ఈ క్లారిటీ లేకుండా నేను దేవుడిని ఆరాధిస్తున్నానండి అంటే లేదు. యూఆర్ ఇన్ గాడ్స్ ప్లాన్. ఈరోజు మనం అందరం బహుశా అనొచ్చు, నేను దేవుని ప్రణాళికలో ఉన్నానండి అని. మరి ప్రణాళిక నుంచి నువ్వు ప్రణాళికని వివరించలేని వాడుగా ఉంటే నువ్వు ప్రణాళికను గుర్తించని వాడివే. కాబట్టి నీకు అనుగ్రహింపబడిన రక్షణ పోగొట్టుకోకూడదని దేవుడు ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. నేడు ఈరోజు రక్షణ పొందుకున్న మనము రక్షణని అంత్యదినాన మనం పొందుకొని ప్రభుత్వాన్ని యుగాలు జీవించాలంటే మనము ఆ ప్రణాళికలో నిలిచి ఉండాలి. ఆ ప్రకారము మనం నడుచుకుంటేనే ఆ రక్షణ మనము ఆయన ద్వారా పొందుకుంటాం. కాబట్టి దేవుడు ఈ త్రిత్వంలో ఒకటి తెలియజేస్తుంది ఏంటంటే ఒకటి యేసు ప్రభు వారు తన కుమార్తె ఒకటి చెప్పాడు. ఏంటంటే ద గ్రేటెస్ట్ కమిషన్ హి హస్ గివెన్ టు ద హోల్ యూనివర్సల్ చర్చ్. ఎందరైతే ఆయన ఎందుకు విశ్వసించారో వాళ్ళందరికీ ఒక పని అప్పగించాడు దేవుడు, ద గ్రేట్ కమిషన్. వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్? మత్తయి సువార్త 28:19 వాక్యంలో ఏమంటాడు? Go therefore and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit. ఇదొక మనకి ఏమంటారు ప్రూఫ్ త్రియేక దేవుడు అంటే. మన దేవుడు ముగ్గురు కాదు, ఒకడే. కానీ ఆయన 3 persons లో యాక్ట్ చేసిన తండ్రి యొక్క యుగంలో ఆయన చక్కటి ప్రణాళిక కలిగినాడు. కుమారుడు యొక్క యుగంలో ఆయన ప్రణాళికని గుర్తించి ప్రణాళికని నెరవేర్చాడు. పరిశుద్ధాత్మ యుగంలో ఈరోజు మనము ఆయన రాజ్యానికి సిద్ధపడే వారిగా మనము ఉంటున్నాము అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి వెళ్ళి నా నామంలో మీరు అందరికీ బాప్తిజం ఇచ్చి తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో వాళ్ళకి బాప్తిజం ఇవ్వండి అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు ఎన్నో బోధలు వచ్చి ఉన్నాయి, ఎన్నో సిద్ధాంతాలతోని సంఘము నడిపింపబడుతున్నది. మనము
దేవుని యొక్క జ్ఞానంతో నడిపింపబడే వారుగా మనం ఉండాలి. ఇతరుల యొక్క సిద్ధాంతాలు మనకి అవసరం లేదు. నీ రక్షణకు ఏమాత్రం అవి ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి వాట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టీచింగ్ యూ? దేవుని వాక్యం నీకు ఏం నేర్పిస్తుంది? నువ్వు ఎంత శ్రద్ధ వహించి నేర్చుకుంటున్నావు, ఎంత దాన్ని గమనిస్తున్నావు, అంత జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటున్నావు. ఒకవేళ లేకపోతే కనుక ఆ గ్రేటెస్ట్ కమిషన్ అనేది పాస్టర్లైన మాకు మాత్రమే కాదు, సంఘంలో చేర్చబడ్డ మీకు కూడా. అంటే మిమ్మల్ని బాప్తిజం మిమ్మల్ని చెప్తాను ఎక్కడ ఇవ్వద్దు, మిమ్మల్ని వైరల్ ఇవ్వద్దు, మీరు అర్థమవుతుందా? కానీ నువ్వు పొందుకున్న రక్షణని నువ్వు అన్యులకి చెప్పేవాడిగా ఉండాలి. యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్. ఇప్పుడు ఏసైనా నమ్మకం నిజమైన దేవుడు, ఆయన దగ్గరకు వస్తే మీ ఇంట్లో బాధలు పోతాయి, మీ అన్నకి పెళ్ళి అయిపోతుంది, అప్పులన్నీ తీరిపోతాయి అని ఒక ఐదు చెప్పినాం అనుకో, వాడు ఎట్లా అంగీకరిస్తారు? అంగీకరించాలి. ప్లాన్ని వివరించాలి. వివరిస్తే గ్రహింపు పరిశుద్ధాత్ముడు వాళ్ళలో పుట్టిస్తాడు. అదే మనకు తెలియకుండా ఏసయ్య నిజమైన దేవుడు నమ్ముకోండి అంటే, ఓయప్పో నేను చాలా మంది చూసి వచ్చి పోయిందో నీలాగా అని చెప్తాను. అట్లాగా మనం ఎవరికైనా రక్షణ సువార్త అందిస్తున్నప్పుడు దేవుడి చేత మనము శక్తి ద్వారా ప్రేరేపణతోని మనం ఇతరులకు చెప్పినప్పుడు ఆ ఆత్మ నీ ఖాతాలో నశించక దేవుడు ప్రేరేపణ కలిగించి ఆయన అంగీకరించుకునే రీతిగా దేవుడు కార్యము జరిపిస్తారు. కాబట్టి చాలా మంది ఇవన్నీ వివరించారు. ఇంటికి ఏసై నిజమైన దేవుడు, ఆయన ఏదో ఒక రక్షకుడు అని చెప్పేస్తారు. బైబిల్ చెప్తే నువ్వు చెప్పాలి, బైబిల్ అదే చెప్తావు. అందుకనే వాక్యం మన లోతుల్లో మనం వెళ్ళాలి. ఏంటంటే ద గ్రేటెస్ట్ కమిషన్ దేవుడు మన అందరికీ ఇచ్చి ఉన్నాడు. బాప్తిజం ఇచ్చే లైసెన్సులు ఇప్పుడు ఇస్తున్నాం, పెళ్లి చేయడానికి లైసెన్సులు ఇస్తున్నాం. ఈ లైసెన్సులు ఉన్న వాళ్ళే ఇవ్వాలంటున్నాం. నేను ఒక మాట అడిగాను, ఏంటంటే మన నాడు ఫిలిప్పు బాప్తిజం ఇచ్చాడు, ఆనాడు లైసెన్స్ ఉందా? లేదు. చాలా మంది అన్నారు, నువ్వు బైబిల్ కాలేజ్ పోతే నీకు సర్టిఫికేట్ లేకపోతే నీకు ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే లైసెన్స్ ఉందా నీకు అని ఏం చెప్తాను నేను. ఈరోజు మీ మందిరాల్లో కూడా పూజారులు పిల్లలు ఉంటారు, వాళ్ళకి లైసెన్స్ ఉందా, సర్టిఫికేట్ ఉందా? వాళ్ళకు ఉంటే నాకు కూడా ఉంటుంది, వాళ్ళకి లేకపోతే నాకు కూడా ఉంటుంది అని చెప్పి అర్థమైందా? కాబట్టి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు, సంఘంలో నేను చేర్చుకున్నాడు అంటే నీ ద్వారా కొంతమంది అన్న రక్షణ సువార్తని వినాలి. ఎట్లా వినాలి? వాళ్ళకి నువ్వు వివరించి చెప్పే స్థాయిలో నువ్వు వాక్యం ఎదుగుదలలో నువ్వు ఉండాలి. వాక్యాన్ని నువ్వు ఒకసారి నిజంగా దేవుని జ్ఞానంతో నువ్వు నేర్చుకుంటే కనుక, ఆ జ్ఞానంతో నువ్వు ఇతరులకి బోధిస్తే కనుక వాక్యం ఉన్న శక్తి ఏం చేస్తుంది తెలుసా? ఆ వ్యక్తిలో ఒక మార్పుని కలిగిస్తుంది. ఆ మార్పు మనం కలిగజేయలేదు, మనం ఇతరులను మార్చలేదు. అన్న నువ్వు వచ్చి ప్రార్థన మా వాళ్ళు మారిపోవాలంట. ఎవరు మారాలి? ఫస్ట్ మనం మారాలి. మనము మారితే ఇతరులు మారే అవకాశం. కాబట్టి దేవుడి ఫస్ట్ కమిషన్, త్రియేక దేవుడు ఆయన రుజువు చేసుకుంటున్నాడు. ఏంటంటే తండ్రి యొక్కయో కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిజము ఇవ్వండి. ఇక్కడ త్రిత్వంకి ఒక ప్రూఫ్ దొరికింది. సెకండ్ ప్రూఫ్ వచ్చేసి 2 Corinthians 13th chapter verse 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వాక్యం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. మీకందరికీ తోడయుండును గాక అని ఆశీర్వాద వచనము అపోస్తలుడైన పౌలు పలుకుతున్నాడు. ఇక్కడ కూడా ఒక క్లారిటీ మనకు వచ్చింది. ఏంటి అంటే మన దేవుడు త్రియేక దేవుడు కానీ ఒక్కడే. అక్కడ ఏమంటున్నాడు? బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు, ఫాల్స్ బ్లెస్సింగ్స్. ఏమని ఇస్తున్నాడు? The grace of the Lord Jesus Christ and the love of the God and the fellowship of the Holy Spirit be with you all. కాబట్టి ఒక క్రైస్తవుడు నిజమైన రక్షణ బాటలో ఉండాలి అంటే తండ్రితోని సహవాసము, కుమారుడితోని సహవాసము, పరిశుద్ధాత్మతోని నడిపింపు ఇవి కలిగి జీవించాలి. తండ్రితోని సహవాసం అంటే ఆజ్ఞలను గైకొని అవి ధిక్కరించక అవి పాటిస్తూ నడుచుకోవాలి. కుమారుడి యొక్క సహవాసం అంటే వాక్యానికి అంటగట్టబట్టి ఆయన కొరకు ఫలించేవాడుగా ఉండాలి. అప్పుడు ఆత్మ ప్రేరేపణ చేత నువ్వు నడిపింపబడగలుగుతావు. అట్టి రీతిగానే ప్రభువుకి అంటగట్టబడి ఉంటావు కనుక నువ్వు బహుగా ఫలిస్తావు అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ట్రినిటీ, దిస్ ఇస్ కాల్డ్ ద ట్రినోట్రియల్ బ్లెస్సింగ్స్. అపోస్తలుడైన పౌలు బైబిల్ కాలేజ్లో ఒక సిద్ధాంతాలు నేర్పిస్తాడు, దాన్ని చెప్తా ఉంటాడు. ట్రినోట్రియల్ అంటే త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనము ఆయన పలుకుతున్నాడు సంఘంతో. కాబట్టి మన దేవుడు త్రియేక దేవుడు. కొంతమంది ఈరోజు చూస్తున్నట్లయితే దేవుడు ఒక్కడే సృష్టికర్త, కాకపోతే కొంతమంది క్రైస్తవులు ఉంటున్నారు, వాళ్ళు ఏంటన్నారు? యేసు ప్రభు ఒక్కడే దేవుడు అంటున్నారు.
ఇంకా కొంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, తండ్రి లేడు కుమారుడు లేడు, కేవలం పరిశుద్ధాత్ముడే దేవుడు అంటున్నారు. కానీ బైబిల్ ఏం బోధిస్తుంది? త్రియేక దేవుడిని బోధిస్తుంది. ఏమంటారు, వాళ్ళకి సరైన వివరణ లేక, అవగాహన లేక, వాక్యము వాళ్ళు ధ్యానించక, దేవుడితో గడిపి దేవుడి జ్ఞానము పొందుకోక, ఈ లోక జ్ఞానంతో అనేక సిద్ధాంతాలని వాళ్ళు పుట్టించుకొని వాళ్ళు పొందుకున్న రక్షణ వాళ్ళు పోగొట్టుకోవడమే కాకుండా నూతనంగా రక్షణలో నడిపింపబడే వారమై ఉంటుండగా మనం వాళ్ళని కూడా రక్షణలో చేర్చుకోలేకపోతున్నాం. అందుకనే బైబిల్ని మనం చదివినప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని అడగాలి. ప్రభువా, వాక్యం చదువుతుండగా గివ్ మీ యువర్ విజ్డమ్ లార్డ్, సో దట్ ఐ మే అండర్స్టాండ్ యువర్ వర్డ్. ఈ వాక్యాన్ని నేను సరైన రీతిలో నేను అర్థం చేసుకునే జ్ఞానం నాకు దయచేయండి. బైబిల్ చెప్తుంది కదా, నా చెడులో జ్ఞానం లేక నశించిపోతున్నాను. జ్ఞానం కావాలి. అందుకని ప్రభు వాక్యంలో కూడా పత్రికలు అంటారు కదా, మీలో వరకు జ్ఞానం పొదువై ఉంటే అడగండి, ఐఎమ్ గివ్ టు గివ్ యూ. ఎట్లా ఇస్తాడంట? ధారాళముగా ఇస్తాడంట. ఎంత కావాలంటే అంత. ఒక బిల్డింగ్ సరిపోదు, 10 ఎకరాలు సరిపోదు, ఈ లోకం మొత్తము సరిపోదు దేవుని జ్ఞానాన్ని ఒకవేళ స్టోర్ చేసి పెట్టుకోవాలంటే. మరి మనం ఇంత జ్ఞానం కూడా ఇంకా లేకుండా మనం జీవిస్తుంటే రక్షింపబడతామా? రక్షణ పొందుకుంటామా? పొందుకో. అందుకని దేవుని జ్ఞానము మనము పొందుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా పౌలు తెలియజేస్తున్న రీతిగా త్రియేక దేవుణ్ణి అనేది గాడ్ హెడ్ అనేటోడు ఒక్కడే తండ్రి, బట్ హీ ప్లేస్ ఇన్ 3 డిఫరెంట్ రోల్స్. ఆయన తండ్రి లాగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, కుమారుడు లాగా ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు, పరిశుద్ధాత్మ లాగా ఆయన నేను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఈ ముగ్గురితోని మన సావాసం ఎప్పుడైతే బిల్డప్ అవుతుందో, అట్టి జ్ఞానంలో మనం నడిపింపబడతామో అప్పుడే మనము పొందుకున్న రక్షణకి విలువ ఉంటుంది. రక్షింపబడ్డానంటే సరిపోదు, క్రియలు. రక్షణ బాటలో వెళ్తున్నాను, అనేకులు నీలో ఒక మార్పు చూడాలని ఆశిస్తున్నాను. ఎప్పుడు చూసినా ఒకలాగా ఉంటే నేను రక్షింపబడ్డానంటే వాళ్ళు అంటారా, ఆ దొంగ పాస్టర్ రాడు అట్లా చెప్తాడు, ఎక్కినప్పుడు ఒకటి చెప్తాడు, జీవించేది ఇంకొకటి జీవిస్తాడు అని చెప్తాడు. అట్టి రీతిగా మనకు దేవుని జ్ఞానము మనం పొందుకుంటే కనుక తప్పక దేవుడు మన జీవితాల్లో కూడా ఆయన కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో అన్యున సావాసం ఉండాలి అని బైబిల్ చెప్తాడు. ద స్వీట్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్. ప్రతిదినము మనం ఉదయం లేవగానే ఇంటి వారితో సమయం గడుపుతాం, ఆఫీసు పనులు తీస్తాం, కొలీగ్స్తో టైం దొరికినప్పుడు సమయం గడుపుతాం, చుట్టాలు ఊరు నుంచి వస్తే కొద్దిసేపు కూర్చొని సమయం గడుపుతాం. అటు రీతిగానే మన వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, భార్య భర్తల పరంగా కాదు, కుటుంబ పరంగా కూడా కాదు, నీ వ్యక్తిగతముగా నువ్వు పరిశుద్ధాత్మతో కూర్చొని నువ్వు ఆయన ద్వారా బలపరచబడాలి ప్రతిదినం. అదే ద కమ్యూన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది కమ్యూనియన్ తీసుకుంటున్నాం ఎందుకు? ఆచార భక్తి కాబట్టి. కానీ నిత్యంగా అట్టి సావాసంలో మనం ఉంటున్నామా? తండ్రి యొక్క ఆజ్ఞలు లేకొని కుమారుడి యొక్క బోధను మనము అంగీకరించి ఆత్మ చేత నడిపింపబడుతుంటే దెన్ యూ విల్ హ్యావ్ ద స్వీట్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. కాబట్టి ఈ బ్లెస్సింగ్స్ మనకి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి అంటే దీస్ ఆర్ కాల్డ్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, నాట్ ది ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు ఇక్కడ పలికేది, ఇవి పర సంబంధమైన ఆశీర్వాదాలు. ఈ పర సంబంధమైన ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి అంటే త్రిత్వం యొక్క అవగాహన మనకు ఉండాలి. అట్టి రీతిగానే ఆ ప్రకారము మనం నడుచుకుంటున్నామో లేదా మనము సరి చూసుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మనం ఎందుకు పెంచుకున్నాడు కదా సార్? మన శాపాన్ని నుంచి విడిచిపెట్టి ఆయన బిడ్డలుగా జీవించాలని, ఆశీర్వదింపబడాలని, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండాలని దేవుడు మనం పెంచుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఒక్కసారి ఎంత తీసుకుంటే ఆర్ వి రియల్లీ బ్లెస్సింగ్? ఏం మాట్లాడతా ఉన్నా సంఘానికి నేను కానిపిస్తున్నా కదా, నేను బ్లెస్సింగ్ కాదా అంటారేమో. నేను అది ధన రూపంలో కానీ ఈ లోకపరమైన రూపంలో మాట్లాడతానే, ఆత్మీయ కోణంలో మాట్లాడుతున్నాను. స్పిరిచువల్ ఎవరికైనా బ్లెస్సింగ్గా ఉన్నావా? స్పిరిచువల్ వైజ్ ఆలోచిస్తే ఒకవేళ లేకపోతే కనుక యు ఆర్ నాట్ ఇన్ దట్ యూనిటీ, యు ఆర్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ నాలెడ్జ్. చాలా మంది అంటే నాకు అవన్నీ అక్కర్లేదు, అవన్నీ పాస్టర్లకి, వాళ్ళు సంఘాలు స్థాపించుకుంటారు, సంఘాలకి బోధించుకుంటారు, కాపర్లకు అవన్నీ. నాకు తెలిసింది ఒకటే, మా పాస్టర్ మాకు ఏం నేర్పించిందో
పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు అంటే మూడే కాళ్ళు అని సంఘం చెప్తుంది. అట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. నేను అట్లాంటి సంఘాలు వెళ్ళి చాలా నేర్చుకున్నాను నేను. అరే కాదురా బాబు, నేను పలానా సేవకుడిని, నేను పలానా చర్చ్ నుంచి వచ్చాను, ఎందుకంటే అబద్ధం చెప్తున్నారు, దేవుని సన్నిధిలో నిల్చొని ఉన్నారు మీరు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. కుందేలు చూడండి 4 కాళ్ళు ఉన్నాయంటే దానికి 4 ఉన్నా మా పాస్టర్ గారు చెప్పిన దానికి 3 అని, మేము 3 అని చెప్తామని చెప్పేటోళ్ళు లేకపోలేదు. అందుకనే దేవుని వాక్యము చదువుతున్నప్పుడు మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, ఆసక్తితో దేవుని సన్నిధిలో వీక్ష నాకు నేర్పించు ప్రభు అని అప్పుడు దేవుడు మనకి నేర్పిస్తాడు. కాబట్టి ఎవ్రీ స్పిరిచువల్ బ్లెస్సింగ్ అనేది దేవుడు మనకి ఇవ్వడానికి పిలిచి ఉన్నాడు. కానీ మనము దేవుని దగ్గరికి రక్షణ పొందుకున్న మనము స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ మీద మనం ఫోకస్ చేయం. కానీ ఈ లోకపరమైన బ్లెస్సింగ్స్ అన్నీ కావాలని దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. అక్కడ కూడా ప్రమాదం ఉన్నాడు. ఏంటి తెలుసా? లోకపరంగా నువ్వు ఆశీర్వదింపబడతావు, కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు నీకు లేకపోతే, ఎదుగుదల లేకపోతే నువ్వు పొందుకున్న రక్షణ వ్యర్థమే, పోగొట్టేసుకోవాలి. కాబట్టి పౌలు చక్కటి మాటలు తెలుస్తున్నాడు. ఏంటంటే స్పిరిచువల్ ట్రయల్ బ్లెస్సింగ్స్ సంఘానికి ఆశీర్వాద వచనాలు పలుకుచున్నాడు. ఎందుకంటే సంఘము అట్టి సావాసంలో స్థిరపరచబడాలి. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో సంఘము స్థిరపరచబడాలి. ఈరోజు నిజంగా మనము అట్టి సావాసంలో పోయి ఉంటే కనుక మనం ధన్యులమే. తండ్రిని కూడా తిరిగిన వారమే, తండ్రి యొక్క ప్రణాళికలు మనం పిలువబడిన వారమై ఉంటాము. కుమారుడి యొక్క బలియాగము ద్వారా మనము మన పాపాల నిమిత్తము క్షమాపణ పొందుకొని విమోచించబడి ఈరోజు సంఘంలో చేర్చబడి ఆయన శరీరంలో పాలిభాగస్తులై ఉంటూ ఆత్మ చేత నడిపింపబడకపోతే దట్ ఈస్ నాట్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. కాబట్టి ఆత్మ ప్రతి ఒక్కరికి కావాలి. అందుకని బైబిల్లో క్లియర్గా చెప్తారు కదా, ఆత్మ లేని వాడు ఈజ్ నాట్ మైండ్, నా వాడు కాదు అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఈ త్రిత్వంలో ఏకత్వం ఉన్నది. దేర్ ఇస్ యూనిటీ ఇన్ ట్రినిటీ. ఆ యూనిటీ సంఘంలో లేదు ఈరోజు. అంటే సంఘం ఎక్కడ పోతుంది? నిత్య నాశనానికి పోతుందని చెప్పడానికి భయం లేదు. సంఘంలో యూనిటీ లేకపోతే సంఘంకి నువ్వు ఏ సంఘంకి వెళ్తున్నా పక్కన సహోదరితోనన్నా సహోదరులతోనన్నా, మీ సంఘం కాపాడుతోనన్నా, మీ సంఘంలో ఉంటున్న నాయకులతోనన్నా, మీ సంఘంలో ఉంటున్న పెద్దలతోనన్నా, ఎవరితోనన్నా నీకు కానీ యూనిటీ లేకపోతే దేర్ ఇస్ నో గాడ్స్ వర్క్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించలేదు. మనము యూనిటీ ఎందుకు మెయింటైన్ చేయాలంటే మన దేవుడు ఒక్కడే, కానీ ముగ్గురుగా తను ప్రత్యేకపరుచుకున్నాడు. గాడ్ ఇన్ వన్ బట్ 3 in person. సో ముగ్గురిది ఒక యూనిటీ అనేది మనం తెలుసుకోవాలి. ఆ యూనిటీ మనం మెయింటైన్ చేస్తేనే మనము దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటాం. ఈరోజు యూనిటీ లేదు. అందుకనే పెద్దలు కూడా చెప్తారు కదా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. మా సోషల్ స్టడీస్ టీచర్ నేర్పించింది ఎవరగా మా మమ్మీని. యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. నిజంగా ఈ త్రియేక సావాసంలో నువ్వు ఉంటేనే ఆత్మీయ బలాన్ని నువ్వు పొందుకుంటావు. ఈ త్రియేక సావాసంలో నువ్వు లేకపోతే, నీలో యూనిటీ లేకపోతే నువ్వు దేవుడు అనుభవిస్తున్న బలాన్ని నువ్వు కోల్పోతావు. సింపుల్ అది. అందుకని చాలా జాగ్రత్తగా మనము మనుషులతో సమాధానం పడి ఉండాలి. అటు రీతిగా దేవుడితో కూడా సమాధానం పడి ఉన్నామా లేదా అని మనము జాగ్రత్త వహించే వారు మనము ఉండాలి అని తెలుస్తాం. మూడవగా మనం చూసుకున్నట్టయితే ఆదికాండం 1:26 మాట్లాడుతూ చూడండి. ఇంతకుముందు స్టార్టింగ్ లో మాట్లాడుతున్నాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. చాలండి. Then God said, let us make man in our own image after our own likeness. అక్కడ us అని మాట్లాడుతున్నాడు. అంటే అక్కడ త్రిత్వం కనిపిస్తుంది మనకి. నేను నాలో అని అంటలే, అక్కడ ఎట్లా ప్లూరల్ వాడుతున్నాడు. Then God said, let's make man in our own image after our likeness. మన స్వరూపంలో చేసుకున్నాం. నా స్వరూపంలో చేసుకున్నా అని చెప్పలే. అక్కడ నా అంటే అప్పుడు నువ్వు అనొచ్చు తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అని. కానీ అక్కడ మన అని వాడుతున్నాడు. అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు అక్కడ మనకి తెలియజేస్తుంది. అక్కడ కనువిప్పు అక్కడ మనకు కావాలి. వాక్యం చదువుతున్న మనము అక్కడ తెలుసుకోవాలి. ఎందుకంటే తండ్రి యొక్క ప్రణాళికలో ప్రకారమే మనం ఉంటున్నాం. కాబట్టి ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ద బైబిల్ హింట్స్ అట్ ద ట్రయోన్ నేచర్ ఆఫ్ గాడ్. దేవుడి యొక్క త్రిత్వం గురించి బేస్ అయి ఉన్నది బైబిల్. అర్థమవుతుందా? త్రిత్వం గురించి మనకు తెలియకుండా బైబిల్లో మనం ఉన్నామంటే అది అబద్ధం. వాటి బైబిల్ బేసే త్రిత్వం. అక్కడ తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా అక్కడ. అందుకనే అన్నాడు మన స్వరూపంలో వాళ్ళని చేసుకున్నాడు. కాబట్టి అక్కడ తెలియజేస్తున్నాడు ఏంటంటే ద యూజ్ ఆఫ్ అస్
అండ్ అవర్ ఏంటి అంటే సజెస్ట్ ద గాడ్స్ నేచర్ వైల్ సమ్ ఆర్గ్యూ. కొంతమంది ఇదేంటి ఇట్లున్నది, ఇదేంటి అట్లున్నది అని అడుగుతారు. అది కాదు, నీకు ఫెయిత్ ఉందా, అది నువ్వు అంగీకరించగలుగుతున్నావా? ఒకవేళ అంగీకరిస్తే యువర్ ఫెయిత్ ఇస్ జెన్యూన్. ఒకవేళ లేదు, నీకు అక్కడ కొన్ని ప్రశ్నలు, కొన్ని ఏమంటారు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అంటే నీ ఫెయిత్ ఇంకా జెన్యూన్గా లేదు. కాబట్టి ఎక్కడ కూడా దేవుడు తెలియజేస్తున్నాడు, మేము ముగ్గురమై ఉన్నాం, ముగ్గురు వ్యక్తులై ఉన్నాం, అంటే మన స్వరూపంలో మన మనుషులను చేసుకుందామని చెప్పి. బట్ అక్కడ కూడా ట్రినిటీకి ఒక చక్కటి ప్రూఫ్ దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే 4వదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు ఒకసారి చదువు. ఆదియందు వాక్యము ఉండెను. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదు ఏదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి అక్కడ కూడా తెలియజేస్తున్నాడు ఏంటి అంటే, ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్ అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us అని 14వ వాక్యం ఒకసారి చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. మన మధ్యలో నివసించెను. ఇది ఎక్కడ ఎవరి గురించి సంబోధిస్తున్నది? యేసు ప్రభు గురించి తెలియజేస్తుంది. కుమారుడు గురించి త్రిత్వము తెలియజేస్తున్నది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణిగా శరీరధారి అయి మనల్ని రక్షించడానికి ఆయన కుమారుడు రూపంలో వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యంలో కూడా మనకు తెలియజేస్తున్నది, ట్రినిటీ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ నాట్ ఫేక్. ట్రినిటీ అనేది దేవుని సిద్ధాంతము. అక్కడ ముగ్గురు పనిచేస్తారు, ఒకరు కాదు, కానీ 3 కోణాల్లో పనిచేస్తారు. తండ్రి పని తండ్రి చేస్తాడు, కుమారుడు పని కుమారుడు చేస్తాడు, పరిశుద్ధాత్ముడి పని పరిశుద్ధాత్ముడు ఆయన జరిగిస్తూ వస్తాడు అని ఇక్కడ వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తాడు. 5వది మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వాక్యాల్లో ఇక్కడ 3వ వ్యక్తి మనం చూడగలుగుతాం. చూడండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దట ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన వేరే ఒక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను నీకు అనుగ్రహించును. లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనని పొందనేరదు. మీరు ఆయనని ఎరుగుదురు, ఆయన మీతో కూడా. ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిటీ కావాలి. ఏంటి అంటే, ఈ లోకము ఆయన ఎరగదు, కానీ మీరైతే ఆయనని ఎరిగి ఉన్నారు అనగా, ఇక్కడ బైబిల్ తెలియజేస్తున్న నగ్న సత్యం ఏంటి తెలుసా? యు ఆర్ ఆల్రెడీ ఇన్ గాడ్స్ ప్లాన్. అంటే ఆ రక్షణ ప్రణాళికలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. ఈ లోకంలో నువ్వు లేవు. ఒకవేళ లోకంలో ఉంటున్నావేమో, కానీ నువ్వు దేవుని ప్లాన్ లో ఉన్నావు. ఆ రక్షణ సాల్వేషన్ ప్లాన్ లో నిన్ను దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు తెలుసా? మనని జగత్ పునాది వేయబడక మునిపే, ఆకాశము భూమి సృష్టింపబడక మునిపే నువ్వు రక్షణలో ఉంటావని దేవుడు ఎరుగున్నాడు. కనుకనే ఆయన నిన్ను ఈరోజు. కాబట్టి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తున్నది, లోకం అయితే ఆయన ఎరగదు, కానీ మీరైతే ఆయన ఎరిగి ఉన్నారు. మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని ఆయన పంపి ఉన్నాడు. ఈరోజు ఆత్మ లేని మరి నావాడు కాదా అంటే ఈ వాక్యాన్ని తీసుకొని ఒక పెద్ద మెసేజ్ చెప్పచ్చు. ఒక గంట సేపు ప్రసంగం ఈజీగా చేయొచ్చు. ఆయనను ఎరిగి ఉన్నాం. మనం ఎరిగి ఉంటే సరిపోతుందా? లేదు, ఆయనను కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉండాలి, మనం ఎప్పుడు మర్చిపోదు. కాబట్టి ఇక్కడ కూడా తత్వము దేవుడు తెలియజేస్తాడు. ఆ రోజుగా మనం చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఏలైనగా అమ్మా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు. ద ఫుల్నెస్ ఆఫ్ డైటీ ఇన్ క్రైస్ట్. కాబట్టి దేవుడు ఒక్కడే, కానీ 3 వ్యక్తులుగా ఆయన పనిచేస్తారు. అది ఫుల్నెస్ అన్నమాట. హాఫ్ గా పుట్టి తండ్రి అంటే అది హాఫ్ అయిపోతుంది, పుట్టి కుమారుడు అంటే అదొక భాగం అయిపోతుంది. కానీ ఇది ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాం. క్రీస్తులో సంపూర్ణత దాగి ఉన్నది. త్రిత్వం యొక్క సంపూర్ణత క్రీస్తు ద్వారానే, క్రీస్తు వల్లనే అది సాధ్యం. ఎందుకంటే తండ్రికి లోబడ్డాడు కుమారుడు లోబడ్డాడు కనుకనే ఈరోజు మనం ఆయన ఎరిగి ఉన్నాము.
ఆయన ఎరిగి ఉన్న మనం మనములో పడితే ఈరోజు కుమారుడు అట్టి రీతిగా అయితే నీటి నుంచి బయటకి బాప్తిజం పొందుకొని రాగానే ఆకాశం తెరవబడి పావురం వలె పరిశుద్ధాత్ముడు ఆయన దిగకి వచ్చి ఒక పెద్ద స్వరం అనిపించిందంట. ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఇంటూ నేను ఆనందిస్తున్నాను. వాట్ ఈస్ దట్ వాయిస్? ఇట్ ఈస్ ద సౌండ్ ఆఫ్ ద ఫాదర్. అక్కడికి ఉన్నట్టు మనకి కనిపిస్తున్నది. ఒకటి దట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద ఫాదర్. మనం కూడా దేవుని స్వరము వినేవారుగా మనం ఉంటున్నాం. దేవుని స్వరము వ్యక్తిగతంగా వినే ఎదుగుదలలోకి మనకు రావాలి. పాస్టర్ బోధిస్తే దేవుని మాటలే కదా వింటున్నా కదా అనుకుంటే సరిపోదు. వ్యక్తిగతంగా ఎట్లయితే నీ ప్రియుడితో నీ ప్రియురాలతో నీ వ్యక్తిగతంగా ఫోన్లో సీక్రెట్గా మాట్లాడతావో అట్లా దేవునితో కూడా నీకు అనుభవం కావాలి. అప్పుడే నువ్వు ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్లో నువ్వు ఉండగలుగుతావు, భద్రపరచబడగలుగుతావు. ఆ సావాసం నీకు లేకుండా ఆయన స్వరం నువ్వు వినకపోతే యోహాను 10లో అంటాడు కదా, నా గొర్రెలు నా స్వరం వింటాయి, పక్కన స్వరం వినవాడు. ఆయన స్వరం వినం, పక్కన వాళ్ళ స్వరం వినడానికి ఎదురు చూసుకుంటాం. వాడికి మాట్లాడతాడా, వాడికి ఫోన్ చేద్దామా అని. కాబట్టి ఆయన స్వరము వినే ఎదుగుదల ఆత్మీయత మనకి కావాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు సావాసం చేస్తుంటావో, పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడుతూ బలాన్ని పొందుకొని నువ్వు ఆయనలో నివసించగలుగుతావు, ఆయన నీలో నివసించగలుగుతావు, నువ్వు ఆయనలో నివసించగలుగుతావు, అప్పుడు దేవుడి స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి జీసస్ ఇస్ ఫుల్లీ గాడ్. హీ ఈస్ నాట్ ఓన్లీ అ సన్ బట్ ఈస్ ఫుల్లీ గాడ్. అందుకనే యేసు ప్రభు వారు సువార్తలో ఒక చక్కటి మాట అంటాడు. ఏంటంటే మీరు దేవుని యందు విశ్వసించినట్లు నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి. అంటే దేవుడు ఒక్కడు ఈయన ఒకడా కాదు, ఇద్దరు ఒక్కటే. ఫిలిప్ అడుగుతాడు యేసు ప్రభుని, తండ్రిని నాకు చూపించాడు. ఆ మాటలు మనం చదువుకుంటున్నాక చక్కటి మాటలు కూడా ఎవరు చూడలేదు దేవుడి వాక్యం చెప్తున్నారు. కుమారుడితో శిష్యులను కూడా తండ్రిని అడిగారట. అంటే అంత అజ్ఞాన కషల వాళ్ళు ఉన్నారు. మనం కూడా అంతే, సరైన వాక్యం అనే లోతుల్లో మనం చదవక, ధ్యానించక, సమయంని వెచ్చించక, ప్రార్థనలో గడపక ఆచార భక్తుల ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రార్థన అంటే ఒక హాఫ్ అన్ అవర్, ప్రార్థన అంటే ఒక 4 పాటలు, ప్రార్థన అంటే ఒక వచనం చదవాలి, లేకపోతే ఒక అధ్యాయం చదవాలి. అయితే ఇంకెప్పుడు తెలుసుకుంటాం, ఎప్పుడు దేవుడిని చదువుతాం, ఎప్పుడు ఆత్మను పొందుకుంటాం, ఎప్పుడు దేవుని యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మనం నడిపింపబడతాం. కాబట్టి మన జీవితంలో ఎట్లుంటే మనము సరి చూసుకునే వారమై ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఈజ్ ఫుల్లీ గాడ్, నాట్ జస్ట్ ఎ పోర్షన్ ఆర్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఈజ్ ఫుల్లీ గాడ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకరక్షకుడిగా వచ్చాడు. దేవుడే తాను వ్యక్తిగా మార్చుకొని మానవుల్ని రక్షించడానికి ఆయన శరీరధారి ఆయన మన మధ్యలో దిగి వచ్చాడు. ఆయన ద్వారా, ఆయన బలియాగం ద్వారా, ఆయన విధేయత ద్వారా మనకి ఈరోజు రక్షణ. మనం కూడా అట్టి రీతిగా మనం నడుచుకుంటే ఈరోజు దేవుడికి లోబడితే, దేవుడిని సావసించగలిగితే, దేవుడిని నిలిచి ఉండగలిగితే, దేవుడిని ప్రేమించగలిగితే తప్పక ఏ ఆత్మ అయితే యేసు ప్రభు మీదకి దిగి వచ్చిందో ఆత్మతో నువ్వు నింపబడతావు, నడిపింపబడతావు అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యం. నేను చెప్పాను కదా, త్రిత్వంలో ఒక రహస్యము దాగి ఉన్నదని. ఈ త్రిత్వము యొక్క ఈ ఆఖరి వచనంలో మనం చూసుకునే వచనంలో ఆత్మవలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ. చాలా అవన్నీ చదవాలి. ఉంటే ముందుగా ఒకసారి చదువు. మళ్ళీ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి ఏర్పరచబడిన వారికి. ఇక్కడ మనకు ఒక దూరదృష్టి కావాలి. ఏంటి తెలుసా? ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరైనా రాజ్యంలో ఉంటారు అని. కానీ యేసుక్రీస్తు కృప ద్వారా ఈరోజు సర్వజనులకు ఆయన కృప ద్వారా రక్షణ ఇవ్వబడ్డది. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనము ద వర్క్ ఆఫ్ ద ట్రినిటీ ఇన్ సాల్వేషన్, త్రిత్వంలో దేవుడు అనుగ్రహిస్తున్న రక్షణ ఇక్కడ తెలియపరుస్తున్నాయి. ముందుగానే దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి వీఆర్ ఆల్ ఇన్ ద సాల్వేషన్ ప్లాన్. ఇప్పుడు ఎందరైతే సాల్వేషన్ ప్లాన్ లో లేరో
వాళ్ళు కానీ ఈరోజు రక్షణ సువార్త నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా, సంఘాల ద్వారా, సేవకుల ద్వారా ఒకవేళ వాళ్ళు విని అంగీకరిస్తే వాళ్ళు కూడా రక్షణ ప్లాన్లో చేర్చబడతారు. కాబట్టి దేవుని రాజ్యంకి ఎవరు అర్హులు అంటే ఆయన కుమారుడు యందు విశ్వసించి ఆయన ప్రోక్షించిన రక్తము చేత పాపాల్ని ఒప్పుకొని విమోచించబడి విశ్వాసముతోని ఆత్మచేత నడిపింపబడతారు. వాళ్ళే ఈ రక్షణ బాటలో ఉంటారు. క్రైస్తవులు అందరూ ఉన్నారు. సంఘంలో క్రైస్తవులు చేరిపోతున్నారు, కానీ అలా రక్షింపబడ్డవారు నిజం ఎంతమంది ఉన్నారు? నిజంగా దేవుని ప్లాన్ని అర్థం చేసుకొని దేవుని ప్లాన్ ప్రకారము త్రిత్వం యొక్క మర్మంలో ఎంతమంది నడుచుకుంటున్నారు? తండ్రి గురించిన సరైన అవగాహన, కుమారుడి యొక్క సరైన అవగాహన, పరిశుద్ధాత్మ గురించి సరైన అవగాహన కలిగి ఆ రక్షణ బాటలో నడుచుకుంటే తప్పక దేవుడిచ్చిన రక్షణను ఒక దినాన పొందుకుంటాం. కానీ ఈ మూడు త్రియేక దేవుడి యొక్క సరైన అవగాహన నీకు లేక ఫిలిప్పన్న దగ్గరికి వెళ్ళాను, ఒప్పుకున్నాను, బాప్తిజం ఇచ్చేస్తాడు, రక్షింపబడ్డానంటే ఫిలిప్పన్న దేవుడు కాదు నేను రక్షించడానికి. నీకు బాప్తిజం ఇచ్చినందుకు నేను లెక్కప్ప చెప్పాను. కాబట్టి దేవుడు వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కొంతమంది, పిలవబడ్డ వారు అనేకులు అందరే. ఆ కొందరు ఎవరు తెలుసా? దేవుని ప్లాన్లో ఉన్నవారు. ఈరోజు నువ్వు నిజంగా ప్లాన్లో నువ్వు ఉంటున్నావా? ఒక ప్రశ్న మనం వేస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాము, సంఘాల్లో చేర్చబడుతున్నాము, సంఘాల్లో వాడబడుతున్నాము, బాగానే ఉంటున్నాము, అనుకుంటున్నాము రక్షింపబడ్డామని. బట్ ఆర్ యు రియల్లీ ఇన్ ద ప్లాన్? ఈ భూమిని వచ్చే సమయం ఒకవేళ ఆసీనం అయితే నిజంగా రక్షణలోనికి నువ్వు ప్రవేశించగలుగుతున్నావు. భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి, బయట చూస్తున్నావు కదా. విమానం లేసి 8 సెకండ్లో కొన్ని సెకండ్లలో కూలిపోయింది. 280 మంది ప్లస్ 280 మంది మీద విత్ మెడికోస్ ఆ బిల్డింగ్ మీద కూలిపోయి చనిపోయారు. అర్థం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. రక్షింపబడ్డాము అని అనుకొని ఆ ఊహాగానాలనే మనం ఉంటున్నాం. వాక్యంలో ఎదగకపోతే కనుక రక్షణ పోగొట్టేసుకుంటాం. అందుకని నేటి నుంచి ఈ త్రిత్వం యొక్క జ్ఞానము నాకు దయచేయ ప్రభా. ఆ మర్మం ఏంటో నాకు బోధించు ప్రభా. దానిలో నేను స్థిరపడే కృపను నాకు దయచేయ ప్రభా. అటు రీతిగా నీ ఆత్మ నడిపింపు, ఆత్మ అభిషేకము, నీ ఆత్మ బలము నాకు దయచేయ ప్రభా. నేను కూడా నిలిచి ఉండాలి ప్రభా. ఎక్కడ నేను పొందుకున్న రక్షణని పోగొట్టుకున్న సహాయం నాకు అనుగ్రహించు ప్రభా అని ప్రతిదినము మనము ఆయనని వేడుకునే వారమై ఉండాలి. ప్రతిదినము ఆయనతో అటు సావాసంలో నిలిచి ఉండే వారమై ఉంటేనే మనము తండ్రి యొక్క ప్రణాళికని నెరవేర్చే వారమై ఉంటాము, కుమారుడికి విధేయత చూపిన వారమై ఉంటాము, పరిశుద్ధాత్మకి విధేయత చూపి మనం ఆయన ద్వారా నడిపింపబడతాం. అప్పుడే పొందుకున్న రక్షణని మనం ఒకరోజు దేవుడి ద్వారా పొందుకుంటాం. కాబట్టి త్రిత్వములో దేవుడు ఒకటి తెలియజేస్తాడు. ఎందుకంటే అనేకులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. There are some billions of people in this world. But out of this billions of people, what Bible is teaching us, అది ఒకటే నేర్పిస్తుంది. You are in God's plan. ఆ ప్లాన్ నువ్వు పోగొట్టుకోకు. ఆ ప్లాన్ నువ్వు ఎట్లా పోగొట్టుకుంటావు తెలుసా? సరైన అవగాహన లేక నువ్వు పోగొట్టేసుకుంటావు. సంఘంలో చేర్చబడ్డాను, రక్షింపబడ్డాను, బాగానే ఉన్నాను, వెళ్తున్నాను. మా పాస్టర్ చాలా మంచివాడండి, మా పాస్టర్ చాలా మంచిది, మా ఇంటి లాగానే వాళ్ళు మాత్రం కలిసిపోతారు, మా అమ్మ నాన్నలాగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు నీకు రక్షణ ఇవ్వరు బిడ్డ. రక్షణ బాటలో నువ్వున్నావు, వాళ్ళు లేరు. వాళ్ళు పేరు ప్రఖ్యాతల కొరకు ఈ లోకంలో ప్రాపలాడుతున్నారేమో. ఎవరెట్టుపోతే మనకెందుకు, మనం ఎట్టెళ్తున్నాం అని ఆలోచిస్తాం. ఈ రక్షణ ప్రణాళికలో నువ్వు ఉన్నావు, దేవుడిని ఏర్పరచుకున్నావు. పిలవడ్డవారు అనేకలు కానీ కొంతమంది ఏర్పాటున్నాం. కాబట్టి ప్రభు ఇంకొక మాట సువార్తలో తెలియదు, నా యొద్దకు ఎవరన్నా తండ్రి ఆకర్షిస్తేనే కానీ నా యొద్దకు ఎవడు క్రిందిలో ఇది ఉన్నది. తండ్రి మనల్ని ఆకర్షించాలి. మనం ఈరోజు వచ్చి ఉన్న మనము విధేయత చూపి కట్టడాల ప్రకారం నడుచుకొని ఆత్మ అభిషేకాన్ని పొందుకొని నింపబడితే త్రిత్వం యొక్క క్రీస్తు యొక్క సంపూర్ణత మనము ధరింపజేసుకుంటాము దేవుడి ద్వారా. అప్పుడు ఆ రక్షణ బాటలో దేవుడు తన రాజ్యంలో చేసుకునే కృపను అనుగ్రహిస్తాం. కాబట్టి మిమ్మల్ని అనాథంగా విడిచిపెట్టక మరొక ఆదరణకర్తని పంపిస్తా అన్నాడు. ఆదరణకర్త ఈరోజు ఎందుకు పంపబడ్డా తెలుసా? మన బలహీనతలు మనం బలపరచడానికి, అంతమాత్రమే కాక మనము పొందుకున్న రక్షణని కొనసాగించడానికి. నువ్వు ఆయనతో సావసిస్తుంటే, ఆయన కంటగట్టబడి ఉంటే ఎట్టి రీతిగా నీ రక్షణను కాపాడుకోవాలా పరిశుధాత్మ దేవుడిని బోధిస్తాడు. అంత మాత్రమే కాక పరిశుధాత్మ దేవుడు సెకండ్ రోల్ ఏం చేస్తాడు తెలుసా? ఒక బిలీవర్స్ లైఫ్ లో
వాడిని సిద్ధపరుస్తాడు. దేనికి? దుబాయ్ పోయి సెటిల్ అవ్వని కాదు, అమెరికా పోయి సెటిల్ అవ్వని కాదు, దేవుని రాజ్యాన్ని చేరడానికి ఆయన సెకండ్గా నేను పని చేస్తున్నాను. కాబట్టి ఎవ్వడు దేవుణ్ణి అంగీకరించిన వాడు, వాడంతట వాడు బైబిల్ జ్ఞానము ఆది కాండము మొదటి అక్షరం నుంచి ప్రకటన ఆమె వరకు చదివి అంత జ్ఞానవంతుడు ఉన్నా కూడా వాడు కానీ సరైన అవగాహన లేక పరిశుద్ధాత్మలోని సావాసం లేక వాడు కానీ భక్తిలో ముందుకు వెళ్ళిపోతే కనుక వాడు కూడా అవిధేయత గల రక్షణని పోగొట్టుకుంటాడు. కాబట్టి హోలీ స్పిరిట్ ఇస్ గాడ్ ఇన్ వన్ హూ ప్రిపేర్స్ ద చర్చ్ ఫర్ హిస్ రిటర్న్. ఆయన రాక కొరకు సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు మరొక ఆదరణకర్తని పంపి ఉంటాడు. ఇప్పుడు సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తాడు. సంఘంకి మాస్టర్లు సిద్ధపరచారు. మాస్టర్ల వాక్యాన్ని బోధిస్తారు, వివరిస్తారు, మీ గురించి ప్రార్థిస్తారు, అంతే వాళ్ళ డ్యూటీ. పరిశుద్ధాత్మ డ్యూటీ అంటే ఇట్ ప్రిపేర్స్ యూ వేర్ నాట్ టు గో ఫర్ ఎనీ ఇంటర్వ్యూ, నాట్ టు గో ఫర్ పెళ్లి చూపులు, ఇక్కడికక్కడ పోనీ పరిశుద్ధాత్మని సిద్ధపరచాడు. పరిశుద్ధాత్మ ఎక్కడికి సిద్ధపరుస్తాడు తెలుసా? పరలోక రాజ్యం నువ్వు ఎట్లా చేరాలో ఆ సిద్ధపాటు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి త్రిత్వము గురించి మనం విని ఉన్నాము. ఆ త్రిత్వం గురించి దేవుని దగ్గర అడిగి ఇంకా సంపూర్ణ జ్ఞానము మనం పొందుకొని ఆ రక్షణ బాటలో మనం సరైన రీతిలో నడుచుకోవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. అటు రీతిగానే ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించిన దాకా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభ మరొక దినాన్ని నైనా ఈ సన్నిధి ఆనందంలో ఈ సాయంత్రం కాలం పైన ప్రభ మరొకసారి నైనా ఇట్లా రీతిగా కూడుకొని ప్రభ నీ పరిశుద్ధ నామంలోనైనా నేను ఆరాధించే భాగ్యాన్ని నేను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభ. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఆకర్షించారు, మీ సన్నిధికి నడిపించుకున్నారు. అవును ప్రభ, ఈ వాక్య ప్రకారం ప్రభ త్రిత్వం యొక్క మర్మాన్ని నైనా మేము జ్ఞాపకం చేసుకొని మేము ధ్యానించి ఉన్నాం ప్రభ. త్రిత్వం యొక్క సరైన అవగాహననైనా మేము ఎట్టి రీతిగా కలిగి ఉండాలి ప్రభా. వాక్యము ద్వారానైనా మీరు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించండి. వాక్యాన్ని మేము చదువుతున్నప్పుడు ప్రభా ఈ మాటలుగా మేము స్వీకరించుకున్న దానికి లోబడే చక్కటి మనస్సునైనా మాకు దయచేయండి. మేము పొందుకున్న రక్షణనైనా భయముతో వరకుతో ఎట్టి రీతిగా కొనసాగించుకోవాలో ఈ వాక్యం శ్రమిస్తుంది. అట్టి రీతిగా ప్రభా మేము పొందుకున్న రక్షణని ఏమాత్రము పోగొట్టుకోకుండా ప్రభా త్రిత్వం యొక్క మార్గాన్ని మేము గుర్తించి ప్రభా, ప్రణాళికని మేము గుర్తించి ప్రభా, ముందుగానే మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారని మేము గుర్తించి ప్రభా, ఆ ప్రకారం నేను లోకంలో ఏర్పరచబడి నీ కొరకు నేను ప్రత్యేకింపబడి ప్రభా, నీ ఆత్మతో నింపబడి ప్రభా, వాక్యమైన వెలుగులోనైనా ముందుకు నడుచుకొని కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు. బిడ్డలనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి, బిడ్డల్ని మీరు దర్శించండి. ఈ వాక్యమైన వెలుగుతో వెలిగింపబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి. పరిశుద్ధాత్మ సావాసంలో ప్రతి ఒక్క బిడ్డ నుంచి ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచి మీ జీవవాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డను మీరు తృప్తిపరచండి. మీరు బిడ్డకు తోడుగా ఉండండి. దుష్టుల యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు మరుగుపరచండి. మీ పరిశుద్ధాత్మతో బలపరిచి క్రీస్తు అనే బిడ్డ మీద స్థిరపరచబడి మీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు అలంకరణ మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి మా జీవితాల ద్వారా మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారు. బిడ్డలందరినీ మీ చేత తప్పిస్తారు. మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు. ఇక్కడ నేను భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాము. యేసయ్య పరిశుద్ధ నామంలో మీ ప్రార్థనకి వేడుకొచ్చినాం పరమ తండ్రి, ఆమేన్. సారీ, క్షమించండి, ఒక 10 నిమిషాలు ఎక్కువైంది. ఇంకొక 5 minutes మ్యాక్సిమం మీకు ప్రార్థన ఆశీర్వాదం. ఈ పరిశుద్ధ పద్మపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. జగమెరిగిన దేవుడు జగతి పునాది మొదలుకొని జగదాంతం వరకు ఏది పరిపాలించే మా పరిపాలక నీకే వందనాలు తెలియజేస్తున్నామయ్యా. కరుణ కలిగిన మా యేసయ్య ఈ కృపగల నామమును బట్టి కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా. యేసయ్య నీకే వందనాలు. గత కాలమంతయు మమ్మల్ని కాపాడినందుకే నీకు స్తోత్రములు. మా కొరకై ఈ పరిశుద్ధ నివారమును అనుగ్రహించి ప్రభు నీ కృపను బట్టి నీ సన్నిధిలో నిలిచే భాగ్యమును మాకు ప్రసాదించినందుకు నీకు వందనాలయ్యా. ఉదయకాల ఆరాధనలో మహోన్నతుడైన దేవునిగా ఉండి నీ నామమునకు మహిమకరంగా జరిగించుకున్నామన్నందుకు మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. సాయంకాల ఆరాధనలో సర్వశక్తిమంతుడిగా నీ యొక్క ప్రభావ మహిమను విడుదల చేసినందుకే నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, నీ వంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు నీవెంతైనా ధన్యులు
ధన్యులమై ఉన్నామయ్యా. నీకే స్తోత్రములు నాయనా. మా పరమ తండ్రి, నీవే మా తండ్రివి అని నమ్మి ఉన్న మేమందరము కూడా నీ కుమారుని నామములో రక్షణ పొంది పరిశుద్ధాత్మ సహాయముతో నడిపింపబడుతున్న మేము త్రియేక దేవుడవైన మేము నాయన వెంబడిస్తూ ఉన్నామని నీ సన్నిధిలో నిస్సందేహముగా ఒప్పుకొనొచ్చు ఉన్నామయ్యా. తండ్రి, నీకే వందనాలు, నీకే స్తోత్రములు. ఎవరినైనను అంగీకరించిన ఎడల వాడు నీ రాజ్యములోనికి అడుగు పెట్టడు అని నీ లేఖనము సెలవిస్తూ ఉన్నదయ్యా. మేము మాత్రము నీ సన్నిధిలో నాయన నీ కొరకు సాక్షులుగా నిలబడి ఉన్నాము తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు. నీవే మా దేవుడవని, నీవే మా పరమ తండ్రివని, నీవే మా రక్షకుడవని, నీవే ఆత్మస్వరూపిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నావు అని నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాము. నీ యొక్క కృప చేత నడిపింపబడుతూ ఉన్నామయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నామయ్యా. త్రిత్వములో దాగి ఉన్నటువంటి మర్మమును ఇంకను సంపూర్ణముగా ఎరిగిన వారమై ఈ లోకమునకు చాటి చెప్పే బలమైన యోధులుగా మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నామయ్యా. నీ కొరకు సాక్షులుగా మా జీవితంలో మేము ప్రతి చోట ఉండునట్లు మీ సహాయమును దయచేయమని వేడుకుంటున్నానయ్యా. విన్న ప్రతి మాట నిరర్థకము కానేరునట్లు నైనా నీ యొక్క కృపలో ప్రతి ఒక్కరి యొక్క హృదిలో స్థిరపరచబడినట్లు నీ కార్యమును సఫలము చేయమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. బిడ్డలు వారి వారి కష్టార్జితములో భాగముగా నీ సన్నిధిలో చాపబడిన ప్రతి హస్తాన్ని బట్టి నీకు వందనాలు నాయన. అనుగ్రహించిన ప్రతి కానుకను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానయ్యా. ప్రతి కానుక నీ నామ మహిమ ఘనత కొరకు వాడబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఎవరి హస్తమైనను కురచయుండి అనడలా ప్రభు వారి జీవితంలో బహుధారాళముగా నీ సన్నిధిలో ఆయన కానుకలను అర్పించే వారిగా వారిని దీవిస్తున్నందుకే నీకు స్తోత్రములు నాయన. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. నీకే వందనాలు నాయన. దేవా, నీ యొక్క దాసుని బట్టి నీకు వందనాలు, నీ దాసురాలని బట్టి నీకు స్తోత్రములు నాయన. వారి ఇరువురిపై మీ యొక్క బలమైన ఆత్మను కృమరించమని వేడుకుంటున్నానయ్యా. నీ సేవలో, నీ యొక్క పరిచర్యలో నీ కొరకు ఆత్మలను సంపాదించిన యందు నాయన విసుగక అలసిపోకుండా దేవా నీవు అనుగ్రహించినటువంటి కృపను పొందుకొని నీకు కృతజ్ఞులై జీవిస్తూ నీ కొరకు ప్రభు ఆత్మలను సంపాదించే క్రమములో నీ మహోన్నతమైన కృపను పొందుకునే వారిగా ఉండుటకు నీ సహాయమును వారికి అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రములు నాయన. వారి ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యవంతులుగా స్థిరపరచండి. వారి జీవితంలో మహోన్నతమైన కార్యమును జరిగిస్తూ ఉన్నందుకై నీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. నీకే కృతజ్ఞతలయ్యా, నీకే వందనాలయ్యా. తల్లి గారిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా. వృద్ధాప్యములో ఉండి ఉండగా సర్వశక్తి కలిగిన నీ యొక్క మహిమతో నీ బిడ్డను తాకమని వేడుకుంటున్నానయ్యా. సంఘమునకు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, నీ నామమునకు మహిమ కలిగిన మకుటముగా బిడ్డను చేసుకున్నామని వేడుకుంటూ ఉన్నానయ్యా. నీకే వందనాలు. నీ రాకడ కొరకు బిడ్డని సిద్ధపరచుకున్నామని వేడుకుంటున్నానయ్యా. ఎంతో ఆశ కలిగి ఈ సమయం వరకు కూడా నీ సన్నిధిలో అడుగు పెట్టిన ప్రతి పాదమును బట్టి నీ నామాన్ని కనపరుస్తున్నాను. ఏ పాదములో నాయన ఏ సమస్యతో నీ గుడారములోనికి అడుగు పెట్టి ఉన్నాయో ప్రతి బిడ్డ జీవితంలో ఏలుబడి చేయించిన ప్రతి సమస్య యేసు నామములో తొలగిపోవునుగా అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నతమైన కార్యములు వారు కన్నులారా చూచినట్లుగా, చెవులారా వినునట్లుగా, మనసారా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించినట్లుగా నీవు చేయవచ్చిన గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. నీకే వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాము తండ్రి. ఇంతవరకు కూడా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా మీరే మాకు తోడైంటూ ఇమ్మానుయేలు దేవుని వలె మాకు అండగా ఉంటూ పరాక్రమశాలి వలె మా వెన్నంటూ ఉంటూ మేఘారుడవై మా నాయన మాపై ఉంటూ మా ముందు యెహోవా ఈరే వలె మా జీవితాలను నడిపిస్తూ ఉన్నందుకై మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి వినయముగా అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్.